राष्ट्रभाषा जीवनीలో पार्ट 2 मदन मोहन मालवीय। पंडित मदन मोहन मालवीय का जीवनी का सारांश सुनिए बच्चों। पंडित मदन मोहन मालवीय बड़े ही धार्मिक, त्यागी, देशभक्ति और विद्या प्रेमी थे। पंडित मदन मोहन मालवीय धार्मिक అంటే రిలీజియస్ మార్గదర్శకుడు, స్వతంత్రత, సేవా భక్తి ఉన్న వ్యక్తి అన్నమాట. దేశ సేవ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. धार्मिक अंटे त्यागी, देशभक्ति और विद्या प्रेमी थे। वे हिंदू धर्म और हिंदू संस्कृति की बहुत बड़े समर्थक और पोषक थे। అతను హిందూ ధర్మం పట్ల ఎంతో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు, సమర్థిస్తూ ఉంటాడు. హిందూ ధర్మాలని, సంస్కృతులను ఇట్లా పోషకతే అటువంటి కార్యక్రమాలలో కూడా అతను పాల్గొంటాడనమాట. వే ఏక్ ఆదర్శ పురుష వినమ్ర ఔర్ భగవాన్ కే సచ్చే భక్తితే. వే ఏక్ ఆదర్శ పురుష అంటే ఒక ఆదర్శంగా ఉండే వ్యక్తి అనమాట. వినమ్ర అంటే ఎంతో వినయంగా, వినయ విధేయతలుగా ఉంటూ ఉంటాడనమాట. ఔర్ భగవాన్కి సచ్చే భక్తితే, అసలైన భక్తి ఉంటుందన్నమాట అతనికి. ఏదో కొబ్బరికాయ కొట్టామా, పూజ చేసామా అన్నట్టు కాకుండా దేవుడు పట్ల, హిందూ ధర్మాల పట్ల అతనికి అసలైన భక్తి ఉన్న వ్యక్తి. वे हिंदू धर्म के खट्टर समर्थक होने पर भी विभिन्न धर्मों के प्रति उदार थे. అంటే హిందూ ధర్మకే కట్టర్ అంటే స్ట్రాంగ్గా, అతను చాలా హిందూ ధర్మం పట్ల చాలా గట్టిగా వాదిస్తూ ఉంటాడనమాట. విభిన్న ధర్మంకి ప్రతి ఉదారతే అంటే మిగతా ధర్మాల పట్ల కూడా అతను ఎంతో ఉదారంగా ఉంటాడు. అంటే మొత్తానికి మదన్ మోహన్ మాలవీజీ దేశ సేవ భక్తి, దేశభక్తుడు. అంతేకాకుండా అతను హిందూ ధర్మం పట్ల ఎంతో అతనికి ఎక్కువ ఇష్టము. హిందూ ధర్మమే కాకుండా మిగతా ధర్మాలను కూడా అతను ఎంతో ఉదారంగా ఉంటాడు. సెకండ్ పేరా, పండిత్ మదన్ మోహన్ మాలवीय का जन्म 1861 में प्रयाग में हुआ था. పండిత్ మదన్ మోహన్ మాలవీయ 1861 ప్రయాగ్లో జన్మించారు. ఉన్కే పితా కా నామ్ వ్రజనాథ్ తా. వాళ్ళ నాన్నగారి పేరు వ్రజనాథ్. వే సంస్కృత్ కే ఏక్ అగాధ విద్వాన్ ఔర్ ఏక్ ధార్మిక వ్యక్తి తే. అతను సంస్కృతంలో అగాధ విద్వాన్ అంటే గొప్ప పండితుడు, బాగా ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్ బాగా ఉన్న వాళ్ళని అగాధ విద్వాన్ అంటారు. ఏక్ ధార్మిక వ్యక్తి తే అంటే దేశ సేవ గల వ్యక్తి. మాలవీజీ బచ్పన్ సే హీ బడే నట్కట్ ప్రకృతి కే థే. నట్కట్ అంటే అల్లరి. మాలవీజీ బాల్యంలో చాలా అల్లరి బాగా చేసేవాడు. వే జబ్ 15 వర్ష కే థే తబీ ఉన్కా వివాహ హో గయా థా. 15 సంవత్సరాల వయసులోనే అతనికి వివాహం అయిపోయింది. संस्कृत के अध्ययन के पश्चात उन्हें अंग्रेजी पढ़ने का शौक हुआ. సంస్కృతంలో చదువు అయిపోయిన తర్వాత ఇక అతను ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలనేసి అతనికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద ఇష్టం వచ్చింది. షౌక్ మీన్స్ ఇష్టం, లైక్ పసంద్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. లేకిన్ ఇస్కే లియే అపేక్షిత్ ధన్ సువిధ నహీ థీ. కానీ అతనికి ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కువగా లేదు. ఆఖిర్ ఉన్కి మానే అపనే హాత్ కే ఖడే బేచ్కర్ మాలవీజీకి ఇచ్చా పూరీ కి. ఇచ్చా మీన్స్ కోరిక. అట్లనే మానే హాత్ ఖడే అంటే ఖడే అంటే కడియాలు, బ్యాంగిల్స్ అనమాట. బేచ్కర్ అంటే వాళ్ళ అమ్మ ఆమె చేతి యొక్క గాజులు అమ్మేసి మాలవీజీకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం డబ్బులు కట్టింది. 18 वर्ष की में మాలవీజీ నే 10वीं పరీక్ష పాస్ కర్లీ. ఇక 18 సంవత్సరాలకి అతనికి 10th క్లాస్ పాస్ అయ్యాడు అతను. కాలేజ్ కి పడాయి కే బాద్ ఉన్హోంనే ఉసి స్కూల్ మే నౌకరీ కర్లీ. కాలేజీ చదువు అయిపోయిన తర్వాత ఉసి స్కూల్ మే అతను చదువుకున్న స్కూల్లోనే అతను జాబ్ చేస్తూ ఉన్నాడనమాట. నౌకరీ కర్లీ. వకాలత్ కి పరీక్ష పాస్ కర్ లేనే కే పశ్చాత్ వే ప్రయాగ్ మే వకాలత్ కర్నే లగీ. ఇక కాలేజీ చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ లాయర్ ప్రాక్టీస్ చేశాడనమాట. లాయర్ చదువు కూడా అయిపోయిన తర్వాత ప్రయాగ్లోనే అతను లాయర్గా వృత్తిని చేపట్టాడు. యువ అవస్థా సే హీ
అతను బాల్యం నుండే ఉన్మే సమాజ్ సేవ ఔర్ జన్ సేవాకి భావన జాగృతి హుయి థీ. అతనికి బాల్యం నుండే సమాజ సేవ, జన్ సేవ అంటే జనులకి సేవ చేయాలి అనే భావన మేల్కొలింది. అంటే చిన్నప్పటి నుండే అతనికి సమాజానికి, ప్రజలకి సేవ చేయాలనే ఆశ ఉండేది. సర్కారీ నౌకరీ కర్తే హుయే ఉన్హోంనే దేశ సేవా కా వ్రత్ లే లియా. వ్రత్ మీన్స్ ప్రతిజ్ఞ. సర్కారీ నౌకరీ కర్తే హుయే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే దేశ సేవా వ్రత్ కా లే లియా. దేశ సేవ వ్రత్ లే లియా అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూనే దేశానికి సేవ చేయాలి అని అనేసి ప్రతిజ్ఞ చేశాడు. मालवीय जी का सबसे बड़ा महत्वपूर्ण और उपयोगी कार्य था కాశీ మే హిందూ విశ్వవిద్యాలయ కి స్థాపన. మాలవీజీ చేపట్టిన పనులు అన్నిట్లో మహత్తరమైన కార్యక్రమాలన్నిట్లో కన్నా పెద్ద పని ఏంటి అని అంటే కాశీ మే హిందూ విశ్వవిద్యాలయకి స్థాపన. మహత్తరమైన కార్యక్రమాలలో ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారు అతను. ఏంటది? కాశీలో హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం. अंग्रेजी द्वारा स्थापित सभी संस्थाओं में अंग्रेजी भाषा, अंग्रेजी संस्कृति और अंग्रेजी साहित्य को विशेषता महत्व दिया जाता था. अंग्रेजी द्वारा అంటే బ్రిటిష్ వాళ్ళ ద్వారా వాళ్ళు స్థాపించిన సంస్థల అన్నిట్లో వాళ్ళ అంగ్రేజీ భాష అంటే ఆంగ్లములో చెప్పడము, అంగ్రేజీ సంస్కృతి అంటే సాంస్క్రిట్ని కూడా ఇంగ్లీష్లోనే చెప్పడము, ఆరు అంగ్రేజీ సాహిత్యకో విశేషత అంటే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించే చెప్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల గురించే. మన ఇండియాలో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మనకెందుకు, మనకు అవసరం లేదు కదా. అందుకని మాలవీజీ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. భారతీయ సంస్కృతి ఔర్ సభ్యతకి ఉపేక్షకి జాతీ థీ. ఉపేక్ష అంటే ఏంటి? ఇగ్నోర్ అన్నమాట, వదిలిపెట్టడం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిగా వదిలిపెట్టేసి బ్రిటిష్ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను మాత్రమే చెప్తూ ఉన్నారు. మాలవీజీనే భారతీయ సంస్కృతికి రక్షా కర్నే కా కఠిన వ్రత్ లియా. వ్రత్ అంటే ఏంటి? ప్రతిజ్ఞ, ప్రామిస్ చేయడం అనమాట. నేను మనం భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడతాను అని ప్రతిజ్ఞ చేశారు. इसके परिणाम स्वरूप उन्होंने काशी में सन 1916 में हिंदू विश्वविद्यालय की स्थापना की. ఇక ఇంతకుముందు ఏదైనా ఒకసారి మాట చెప్పారు అని అంటే ఆ మాట మీదనే నిలబడతారు. ఆ మాట కోసము ఇస్కే పరిణామ స్వరూపు ఉన్హోంనే కాశీ మే, ఇంకా ఆ మాట మీద నిలబడటం కోసము 1916లో హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. హిందూ విశ్వవిద్యాలయ భారత్కి సబ్సే బడీ సంస్థ హే. హిందూ విశ్వవిద్యాలయము మన భారతదేశంలోనే పెద్ద కాలేజీ. इसमें कला, विज्ञान, डॉक्टरी, इंजीनियरिंग आदि सभी विषयों की पढ़ाई होती है. ఈ కాలేజీలో కళల గురించి, విజ్ఞాన్ అంటే సైన్స్ సబ్జెక్టులు, డాక్టర్ అంటే డాక్టర్ కోర్సులు, ఇంజనీరింగ్ కోర్సు, ఇట్లా అన్ని కోర్సులు కూడా ప్రత్యేకంగా చెప్తారు. सारे भारतवर्ष के और विदेशों को भी छात्र यहाँ आकर शिक्षा प्राप्त करते हैं. మన ఇండియాలోనే కాకుండా విదేశీయులు కూడా ఈ కళాశాలకు, ఈ విశ్వవిద్యాలయానికి వచ్చి వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ యొక్క శిక్షను పూర్తి చేసుకుంటారు. మాలవీజీ सन 1886 में कांग्रेस के साधारण सदस्य बने. మాలవీజీ 1986లో కాంగ్రెస్లో సాధారణ సభ్యునిగా చేరారు. सन 1908 में वे लाहौर में कांग्रेस अधिवेशन के సభాపతి బనే. సభాపతి అంటే అధ్యక్షుడు అనమాట. 1986లో కాంగ్రెస్లో చేరారు. 1908లో ఆ పార్టీ తరపున అతను అధ్యక్షుడిగా ఉన్నాడు. सन 1931 में महात्मा गांधी जी के साथ गोल मेज कॉन्फ्रेंस में भाग लेने के इंग्लैंड गए. గోల్ మేజ్ కాన్ఫరెన్స్ అంటే పక్కనే మనకి బ్రాకెట్లో ఇచ్చాడు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట. ఇంగ్లాండ్ వెళ్ళారు. గాంధీజీతో పాటు 1931 సంవత్సరంలో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళారు. రౌండ్ టేబుల్ అనే దాన్ని హిందీలో ఏమన్నారు? గోల్ మేజ్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ పేరా. वे धार्मिक बातों में पुराने विचारों के समर्थक होने पर भी हरिजनों के प्रति बहुत उदार थे. అతను
అన్ని దేశభక్తి, దేశం గురించి పురాణే విచారం అంటే పాత విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. పాత విషయాలనే, పురాతన ఆలోచన పద్ధతులనే సమర్థిస్తూ ఉంటాడు. హరిజనుంకి ప్రతి బహుత్ ఉదారితే అంటే హరిజనులు అందరినీ అంటే పేదవారు అందరినీ కూడా అతను చాలా ఉదాహరిస్తూ ఉంటాడు అని అంటే వాళ్ళ యొక్క సమస్యలని పరిష్కరిస్తూ ఉంటాడు. మాలవీజీ ఆజాద్ శత్రువుతే, ఆజాద్ శత్రు అంటే శత్రువులు లేని వాళ్ళని ఆజాద్ శత్రు అంటారు. మాలవీజీకి తన జీవితంలో శత్రువులు అనేవాళ్ళు లేరంట. ఉన్కే విరోధ్ బి ఉన్కి నిందా నహీ కర్తే తే, విరోధులు కూడా అతనంటే పడని వాళ్ళు కూడా అతనిని నిందించరంట. సదా ప్రియ వచన్ బోల్నా, సబ్సే ప్రేమ్ కర్నా और सबको कष्टों को सहानुभूति के साथ समझाना उनका स्वभाव था. సదా ప్రియ వచన్ బోల్నా అంటే ఎప్పుడు కూడా ఎంతో అందంగా నిదానంగా మాట్లాడతారు. సబ్సే ప్రేమ్ కన్నా అన్ని కులాల వారిని కూడా అందరితోనూ ప్రేమగా ఉంటాడు. और सबके कष्टों को सहानुभूति के साथ समझाना उनका स्वभाव था. అందరి కష్టాలను తెలుసుకొని వాళ్ళ యొక్క కష్టాలను అర్థం చేసుకొని, సమజానా అంటే అర్థం చేసుకోవటం, వాళ్ళ యొక్క కష్టాలను బాధలను అర్థం చేసుకొని అట్లా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఉనికి క్షమాశీలత అసీమతి అంటే క్షమాశీలత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తప్పు చేసి మనల్ని సారీ అడిగారనుకో, మనం ఏమంటాము, అబ్బా చేసింది మొత్తం చేసి ఈ సారీ అంటున్నారు అని మనం తిట్టుకుంటాము. కానీ మాలవీజీ అలా కాకుండా వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా సరే వాళ్ళకి మళ్ళీ మారటానికి అవకాశం ఇస్తాడనమాట. వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పంగానే వాళ్ళతో ఎప్పట్లాగానే మామూలుగా ఉంటాడు. అంటే అతనికి క్షమాపణ అనే గుణము చాలా अपरिमिతంగా ఎక్కువగా ఉన్నది. लास्ट पैरा, देश के राष्ट्रीय नेताओं में मालवीय जी का स्थान बहुत ऊंचा है. మన దేశానికి చెందిన జాతీయ నాయకులలో అందరిలో కూడా మాలవీజీ యొక్క స్థానం ఎంతో ఉన్నతమైనది. సభీ వర్గం और दलों के लोग समान रूप से उनका आदर करते हैं. అన్ని వర్గాల ప్రజలు అన్ని దళాలలో ఉన్న ప్రజలను కూడా సమానంగా చూస్తూ ఉంటారు. ఆధార్ करते हैं. सन 1946 में इस महान आत्मा ने अपना शरीर त्याग दिया. అతని 1946 సంవత్సరంలో మాలవీజీ మరణించారు. ఉన్కి మృత్యు సే సారే దేశ్ మే షౌక్ ఛా గయా. అతని మరణ వార్త వినంగానే భారతదేశం మొత్తం కూడా శోకసంద్రంలో అంటే దుఃఖంలో ఉండిపోయింది. భారతీయోं के मानस में उनकी याद सदा रहेगी. భారతీయోంకి మానస్మే అంటే భారతీయుల మనసులో ఉన్కి యాద్ సదా రహేంగి అంటే భారతీయుల మనసులో అప్పుడు అతను ఎప్పుడు గుర్తుండిపోతాడు. ఓకే స్టూడెంట్స్, ఈ సారాంశం ఇంతవరకే. నెక్స్ట్ పండిత మదన్ మోహన్ మాలవీజీకి సంబంధించి సారాంశంలో మెయిన్ 10 పాయింట్స్ నోట్స్ ఇస్తాను. ఆ 10 పాయింట్స్ నోట్స్ని ఫాలో అయ్యి ఎగ్జామ్లో రాయండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.